రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలపాలని స్వర్ణాంధ్ర 2047 దర్శనికతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వినుకొండ వేదికగా పలు అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మన ప్రస్తుతం ఈ రోజు పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏపీ సీఎం చంద్రబాబు మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా ఏర్పాటు చేసిన ఈ యొక్క బహిరంగ సభలో ఆయన పాల్గొని మరి ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట కూడా వినుకొండ కూడా చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అయితే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అక్కడ రెవెన్యూ యంత్రం కానీ కలెక్టర్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడే పోలీసులు కూడా భారీగా ఒక ఐజీ కూడా అక్కడ బ్రేక్ చేస్తున్నారు. అలాగే కలెక్టర్ కూడా ఈ రోజు ఇద్దరు కూడా అక్కడ ఐక్యం చేసుకుని భారీగా పోలీసు బలగాలతో కూడా పెట్టుకోవడం. అయితే ఇప్పటికే అక్కడ భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే సభలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చంద్రబాబు పాల్గొంటారు. సీఎం కార్యక్రమంలో భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పోలీసులు. ట్రైల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించారు. ఎటువంటి సంఘటన జరగకుండా ఇప్పటి వరకు ఏపీలో ఈ కోర్టులో ఈ పొంగోపిన్ పేరు ద్వారా వస్తుండడం కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. స్క్వాడ్ కానీ అట్లా లైఫ్ స్క్వాడ్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. దీనిలో కూడా సభా ప్రాణాలు కూడా అన్ని సున్నంగా కూడా తనిఖీలు చేసుకుంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట కూడా వినుకొండ చేరుకొని చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. రచన మధు, మరి అక్కడికి పర్యటనలోకి సంబంధించి మరి చంద్రబాబుతో సహా మరి ఇంకెవరెవరైనా నాయకులు గాని మరి కార్యకర్తలు కానీ ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇప్పటికే ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళు అక్కడ స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అది ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఇప్పటికే అక్కడ చేరుకున్నారని ప్రోగ్రామ్స్ పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్లతో అధికార యంత్రాంగంతో కూడా ఎలాగే ప్రోగ్రామ్స్ అనేది చేసుకున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రోత్సహించేదాన్ని కూడా చంద్రబాబు కోసం వేచి కూడా ఉన్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట కూడా చేరుకొని కూడా ఆయన కూడా పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ మధు.